వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. చర్మాన్ని ఒలిచేస్తున్నారు. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వింటేనే ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. మరి చర్మం విలువ 100 చదరపు అంగుళాలు ₹1,00,000. అందులోనూ మహిళల చర్మం, మరీ ముఖ్యంగా నేపాలి మహిళ చర్మం. భారత్లో ధనవంతుల సౌందర్య శస్త్రచికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత్ కాస్మెటిక్ సర్జరీ మార్కెట్లో చర్మానికి రోజురోజుకు గిరాకీ పెరుగుతుందంట. ఆరోగ్యవంతమైన తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాల్ యువతులను బలిపశువులుగా మారుస్తున్నారు. అమ్మాయిలను వేశ్యావాటికలకు తరలిస్తూ చర్మం ఒలుచుకుంటున్న వైనం వింటే మనకు భయంగా అనిపిస్తుంది. మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసి తోలు తీసుకుంటున్న వైనం చాలా దారుణం. మరి భారత్లో కాస్మెటిక్స్ ఆపరేషన్ల కోసం తెల్ల చర్మానికి పెరుగుతున్న గిరాకీ కారణంగా ఈ వైపరీత్యం అనేది జరుగుతుందంట. మేనిఛాయ గల మహిళా చర్మానికి చాలా డిమాండ్ ఉంది. 100 చదరపు అంగుళాల చర్మానికి ఢిల్లీ, ముంబై నగరాల్లో 50,000 నుండి ₹1,00,000 వరకు ధర పలుకుతుందట. చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్ ల్యాబ్లకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్స్ ఉన్న పెద్ద ల్యాబులకు సరఫరా చేస్తారట. ఇందులో కొన్ని ప్రముఖ ల్యాబులు కూడా ఉన్నాయట. అమెరికాలో శుద్ధి చేసిన ఈ చర్మాన్ని అల్లడరం లేదా అటువంటి ఉత్పత్తులకు అభివృద్ధి చేయడానికి పంపిస్తారట. తిరిగి ఇతర దేశాలతో పాటు భారత్ కూడా ఈ ఎగుమతిని చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపులోను, మహిళల వక్షోజాల పరిమాణం పెంపులోను, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం, శరీరాకృతి సౌందర్యం సౌష్ఠవాలు పెంపొందించే కాస్మెటిక్ సర్జరీలో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారత్లో చాలా గిరాకీ పెరిగిందంట. ఈ వ్యాపారంలో ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పురుషుల్లో చాలా మంది మద్యపానం, ధూమపానం చేస్తారు కాబట్టి వారికన్నా మహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాయని మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుందట. మరీ ముఖ్యంగా నేపాలి మహిళల చర్మం చాలా తెల్లగా ఉండడంతో వారికి గిరాకీ అనేది ఎక్కువగా ఉందంట. మరి కొందరు మహిళలు బాధితులు వారి సమ్మత్తోనే చర్మం తీసుకుంటున్నారని. నిజానికి నేపాల్లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం అమ్ముకోవడం మామూలుగా మారిపోయింది. మానవ అవయవాల విక్రయం నేపాల్ చట్టం ప్రకారం ఇండియాలో కూడా ఈ క్రయ విక్రయాలనేవి నిషిద్ధం. అయితే రిజిస్టర్ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రమే అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడం కోసం అటు నేపాల్, ఇటు ఇండియాలోనూ నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసి ఈ చర్మం తీసుకోవడం లాంటి, కిడ్నీలు లాంటివి తీసుకునే మాఫియా మూటాలనేవి తయారు కావడం జరిగింది. కాస్మెటిక్ సర్జరీ కోసం చర్మం కావలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్లో ఒక ఏజెంట్ను సంప్రదిస్తారట. అవసరమైన చర్మం రంగు, ఫోటో, సదరు వ్యక్తి రక్త గ్రూపు వివరాలతో పాటు నిజమైన కస్టమరో కాదో నిర్ధారించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు సమర్పిస్తారట. 2 రోజుల్లో శాంపిల్ చర్మం పంపిస్తారు. అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని లేదా మహిళలకు కొంత అడ్వాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందట. మరి చర్మాన్ని ఒలిచిన మహిళలకు మాత్రం ₹5,000 మాత్రం ఇవ్వడం జరుగుతుందట. మహిళలను ఈ విధంగా నేపాల్ నుండి సరిహద్దులు దాటించి ఇతర దేశాలకు తీసుకువెళ్లి వారి చర్మాన్ని ఒలిచి వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారిపోయిందంట. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.